నేను సీరియల్ ప్రకారం ఓం త్రయంబకం విధామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ వృద్ధిర్యమాతు ధ్రువంతే రాజో వర్ణో ధ్రువంతేంద్ర సాకృష్ట రాష్ట్రం ధారయతా ధ్రువం మల్లెడి కృష్ణారావు చేతుల మీదుగా రాజుగారికి సన్మానం జరుగుతుంది. ఈ కార్తీక మాసం సందర్భంగా కాకాడి అర్జునరావు గారు డాక్టర్ కాకాడి నారాయణరావు గారిని వేదిక మీద స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఆర్టిస్ట్ గోవింద గారు సన్మానాన్ని తీసుకోవట్లేదు. మీరందరూ అనిత భావించద్దని ఎమ్మెల్యే గారు అలాగే ప్రత్యేక ఈ రోజు ఇక్కడ సమావేశమైన మన అగ్నిగుడి సక్రియ మరి సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే మన కొండబాబు గారికి అలాగే సూపర్ బజార్ మరి ప్రెసిడెంట్ అయిన ఆదినారాయణ చైర్మన్ ప్రెసిడెంట్ వారికి ముఖ్యంగా ఉద్యోగ సంఘం ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఈ కార్యక్రమంలో మన సంఘానికి సంబంధించిన ప్రయోజకులైన వారిని అలాగే రిటైర్ అయిన వారిని అందరినీ కూడా సన్మానిస్తూ ఉన్నారు. ఆ సన్మాన కార్యక్రమానికి నాలాంటి వాళ్ళని ఈ సంఘంలో మీకు పెద్దగాను ప్రతినిధిగాను ఉన్నవారిని పిలిపించి కార్యక్రమం అనేకమైన సంవత్సరాలుగా జరిపిస్తున్నారు. ఇల్లుని కొండబాబు గారు, నేను, మన కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు అందరూ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీ చీఫ్ మినిస్టర్ని, మీ డిప్యూటీ సీఎం అని కమ్యూనిటీకి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి కానీ మంగళవారం అమరావతిలో అపాయింట్మెంట్ ఉంది. ఏదో అనుకోని పరిస్థితులు ఉంటే ఒక 1 or 2 days దీనివల్ల ఏమైనా ఇది ఉండాలేమో కానీ కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలన్న ఉద్దేశంతో కలుస్తూ ఉన్నాం. మరి విజయవాడలో ముఖ్యంగా బర్రే ప్రసాద్ ఆధ్వర్యంలో పిల్లలు చదువు కోసం వెళ్లే వాళ్ళకి అలాగే పేషెంట్ల గురించి అని చెప్పేసి ఒక బిల్డింగ్ అది కూడా కట్టున్నారు. దానికి నేను అటెండ్ అయ్యాం, కొండబాబు అయితే అందరూ రవీంద్ర గాని నాయకుడు గాని అందరూ కూడా వచ్చున్నారు. వివిధ జిల్లాల నుంచి అందరూ పెద్దలు అందరూ కూడా వచ్చున్నారు. అక్కడ మాట్లాడినప్పుడు కూడా వివిధ జిల్లాల నుంచి సంఘాన్ని కొంచెం పటిష్టం చేయండి, రాబోయే రోజుల్లో ఒక హెడ్ క్వార్టర్స్ లోనే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఈ విధమైన సదుపాయాలతో ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పి ఉన్నారు. అలాగే ఎన్నుండి కలిసినప్పుడు కూడా అగ్నిగుడి క్షత్రియ భవనానికి స్థలం విషయంలో కానీ అలాగే ఆర్థికంగా కూడా డబ్బు ఖర్చు పెట్టి కట్టుకునే అంత స్తోమత లేని కమ్యూనిటీ కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా మేము కొండబాబు కానీ నేను కానీ అందరూ కూడా ఒక రికమెండేషన్ అది కూడా రెడీ చేస్తాం. దాని విషయంలో కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కృష్ణారావు గారికి, అదేవిధంగా కొత్తగా సూపర్ బజార్ చైర్మన్ అయినటువంటి మన ఆదినారాయణ గారికి, అదేవిధంగా సంఘ పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగే ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే పెద్దలు మన కృష్ణారావు చెప్పారు చాలా మంచి విషయాలు, అవన్నీ మనం పాటించవలసిన అవసరం ఉంది. ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం మనం అధికారం ఉన్నా లేకపోయినప్పుడు కూడా మమ్మల్ని ఆహ్వానించిన తర్వాత మా చేతుల మీదుగా ఎవరైతే మన సంఘంలో పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళారో జాబుల విషయంలో కానీ ర్యాంకులు వచ్చిన వారు కానీ ప్రోత్సహించడం, మా చేతుల మీదుగా సన్మానం చేయించడం, వాళ్ళని గౌరవించడం అనేది ఒక సాంప్రదాయంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంఘం స్థాపించినప్పుడు
చిన్నగా స్థాపించినప్పుడు కూడా ఈరోజు సంఘం ఒక పెద్ద సంఘంగా ఏర్పడ్డది. ఈరోజు సంఘ సభ్యులు ఎవరైతే ముందు నడుపుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా నా తరపున కృష్ణారావు తరపున పెద్దలందరి తరపున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కొన్ని సమస్యలు ఉన్నాయి మనకి. ఆ సమస్యలను కూడా వారైతే పాండిచేరిలో వారు ఉన్న సమస్యలు వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు కూడా నేను కూడా వస్తాను, మనందరం కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి పరిష్కారం చేద్దామని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా వారి దృష్టిలో పెట్టి పరిష్కారం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆలోచన ఏంటంటే ఆ సంఘ బిల్డింగ్ కట్టినప్పుడు కింద ఒక హాల్ వచ్చి రావడం, హాల్ తర్వాత ఒక లైబ్రరీ కింద పెట్టడం. లైబ్రరీ కాకుండా చాలా మంది దూరం నుంచి వస్తున్నారు మన పిల్లలందరూ కూడా. ఏదో ఒక హాస్టల్లో పెడుతున్నాం, మనం అక్కడిక్కడ పెడుతున్నాం రిక్వెస్ట్ చేసి. యానం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ద్వారాగా విజయవాడలో కట్టిన ₹1,00,00,000కి యానం సంఘం తరఫున మేము 15 లక్షలు ఇచ్చున్నాం. అలాగే అమలాపురంలో దానికి కూడా యానం అగ్నికుల క్షత్రియ సంఘం ఒక 5 లక్షలు మేము అనౌన్స్ చేసి ఇంకొక నెల 2 నెలల్లో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. కొండబాబు ఇప్పుడు చెప్పినట్టుగా కాకినాడలో మీరు తలపెట్టే కార్యక్రమం, పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమంలో యానం సంఘం తరఫున ఒక 5 లక్షలు మీకు కూడా పంపిస్తాం. మీరు ఏదో ఒక చోటనే కాకుండా ప్రతి జిల్లాలో కూడా మనం కొంత బాధ్యత తీసుకుని ఏ జిల్లాల్లో అయితే మన కమ్యూనిటీకి పిల్లలకి చదువుల కోసం, అలాగే పేషెంట్ల హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ గురించి చేసే ప్రతి జిల్లాలో కూడా యానం సంఘం తరఫున ఒక 5 లక్షలు మేము ఇస్తాము అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం.